హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. 3 డేస్ వరుసగా హాలిడేస్ వచ్చాయి కదా. ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడేస్ రావడంతో పిల్లలు బయటికి వెళ్దామని మారం చేశారు. సో వాళ్ళకి ఇష్టమైన ప్లేస్కి తీసుకెళ్ళాము. ఇక్కడ జైంట్ వీల్ చూడంగానే అందరు కనిపెట్టేసింటారు. అవునండి, వండర్లాకే వెళ్ళాము. పిల్లలకి అంతకైనా ఇష్టమైన ప్లేస్ ఏముంటుంది, అక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు, గేమ్స్ ఆడొచ్చు అని అనుకుంటారు కదా. సో మా పిల్లలు అయితే బాగా ఎగ్జైట్మెంట్లో ఉన్నారు అక్కడికి వెళ్తున్నామని. సో మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అందరం కూడా కలిసి వెళ్ళాము. అక్కడ బయట పార్కింగ్ ఉంటే అక్కడ కార్ పార్క్ చేసి లోపలికి టికెట్స్ తీసుకున్నాము. ఇంకా టికెట్స్, లాకర్స్ అన్నీ తీసుకున్నాము. టికెట్స్ తీసుకోవడంలో కొద్దిగా మిస్టేక్ ఏం జరిగిందంటే, ఆ టికెట్ ఇచ్చే అతను టికెట్స్తో పాటు బఫే లంచ్ కూడా యాడ్ చేసి ఇచ్చాడనమాట. అలా తీసుకోకపోవడమే మంచిది అండి. అలా తీసుకోవడం వల్ల మాకు ఎక్స్ట్రా మనీ పడింది. అది ఆ లంచ్ అనేది బఫే అంట. బఫే మామూలుగా అయితే బయటే ఎక్కువ ఉంటుంది. ఇంకా అలాంటప్పుడు వండర్లాలో ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా. అలా మాకు కొద్దిగా ఎక్స్ట్రా టికెట్ మీద ఎక్స్ట్రా కాస్ట్ అనేది పడిందనమాట. ఎప్పుడు వెళ్ళినా కూడా ఇది ఒకసారి అడిగి టికెట్స్ తీసుకుంటే మంచిది. ఆ కాస్ట్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. టికెట్స్ తీసుకునేటప్పుడు అది గమనించకపోవడం వల్ల మాకు కొంచెం కాస్ట్గానే పడింది. సో ఇంకా లోపలికి ఎంటర్ అయ్యి లాకర్స్లో బట్టలు పెట్టేసి ఇంకా బట్టలు కూడా చేంజ్ చేసేసుకొని బ్యాగ్స్ తెచ్చుకుంటాం కదా. ఇంతకు మనం వండర్లాకి వచ్చేటప్పుడు ఏవి క్యారీ చేయకూడదు. ఫుడ్ ఐటమ్స్ లోపలికి రానివ్వరు, వాటర్ బాటిల్స్ కూడా తెచ్చుకొనివ్వరు. అన్నీ లోపల అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఏమి లోపలికి తీసుకురానివ్వరు. సో లంచ్ కూడా అక్కడే చేయాల్సి వస్తుంది. సో మేము ముందుగానే ప్రిపేర్గానే అన్నీ సర్దేసుకొని లాకర్లో పెట్టేసుకొని ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని గేమ్స్ ఆడాలి. వాటర్ గేమ్స్ అనేవి లాస్ట్లో ఆడాలి. ఎందుకంటే ఫస్ట్ వాటర్ గేమ్స్ ఆడితే మిగిలిన గేమ్స్కి రానివ్వరు. ఎందుకంటే అవి మొత్తం కరెక్ట్గా ఎలక్ట్రిక్ అంటే కరెంటుతో రన్ అవేయే ఉంటాయి కదా. తడిగా ఉన్నప్పుడు బట్టలు ఎక్కనివ్వరు ఏ గేమ్స్ అయినా, ఎందుకంటే షాక్ కొడుతుందని. ఇంతకుముందు మేము కూడా అలానే ఫేస్ చేసాము. సో అందుకని మేము ఫిక్స్ అయిపోయి వెళ్ళాము. ఫస్ట్ అయితే మొత్తం గేమ్స్ ఆడేద్దాం, తర్వాత లాస్ట్లో వాటర్ గేమ్స్కి వెళ్దామని. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఒక షిప్ లాగా కనపడుతుంది కదా, అక్కడికి ఎక్కితే అది ఉయ్యాలలాగా ఊపుతుందనమాట. చాలా ఫాస్ట్గా ఊపుతుంది. అదేమి చిన్నది గేమ్ కాదండి. సో అది కూడా నాకు భయమే. ఫస్ట్ టైం ఎక్కినప్పుడు కొద్దిగా అంత పర్లేదు అనిపించింది. సో అందుకే ఈసారి కూడా ఎక్కాను. అప్పుడు ఎక్కువ భయం అనిపిస్తే ఈసారి ఎక్కేదాన్ని కాదు, కానీ ఈసారి చాలా హెడ్ఏక్గా అనిపించింది అది ఎక్కి దిగిన తర్వాత. దాని పక్కనే జైంట్ వీల్ అదే రోలర్ కోస్టర్ కూడా ఉండింటే వీడియో తీస్తున్నాను. ఎక్కలేకపోయినా కనీసం వీడియో అన్నా ఉంటుంది కదా అని. అది ఎక్కడం అంటే మామూలు కాదండి, గుండె కాస్త నోట్లోకి వచ్చింది. అంత హార్ష్గా ఉంటుంది కదా రోలర్ కోస్టరు. చాలా ధైర్యం ఉంటే కానీ అది ఎక్కలేము. ఇదే నాకు భయం అనిపిస్తుంది. అదే పిల్లలతో అంటున్నాను. నా పిల్లలు మాత్రం చాలా ధైర్యంగా అన్ని గేమ్స్ ఆడుతున్నారు. నేను వెళ్తా. మా ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఎంత ధైర్యంగా ఆడుతున్నారో వాళ్ళకున్నంత ధైర్యం కూడా నాకు లేదనిపించింది. కిందికి దిగంగానే ఒళ్ళంతా చెమటలు పోసాయి, అలా అనిపించింది ఆ షిప్ది కూడా నాకు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇవి ఉంటాయి కదా కార్ గేమ్స్. ఇక్కడ ఒక పేరెంట్ని ఒక కిడ్ని అలౌ చేస్తారనమాట. నేను మా పాప కూర్చున్నాము. పాప చాలా చక్కగా డ్రైవ్ చేసింది. నాకే ఆశ్చర్యం అనిపించింది. నాకు డ్రైవింగ్ రాదు, తను సైకిల్ ఎలాగో నడుపుతుంది కదా, తను మాత్రం బాగానే అనిపించింది. ఓకే గీత బాగా నడిపావమ్మా అనేసరికి చాలా స్మైల్ ఇస్తుంది. గేమ్ అయిపోయేసరికి ఇంకొక గేమ్కి వెళ్ళటానికి పిల్లలు ఎంత ఎగ్జైట్మెంట్కి ఉంటారో, మా పిల్లలతో పాటు మా వారు కూడా వాళ్ళ అమ్మటే పరిగెడుతున్నారు. ఇక్కడ కిడ్స్కి, చిన్న పిల్లలకి 5 ఇయర్స్కి పిల్లలకి ఎదురుగా కొన్ని గేమ్ ఉన్నాయన్నమాట. వాటిలలో మా పిల్లల్ని కూడా కూర్చోబెట్టాను. కాకపోతే పాపకు వచ్చేసి కాళ్ళు కొంచెం పట్టకపోవడంతో తను బ్యాక్ వచ్చేసింది. బాబు మాత్రం ఎంజాయ్ చేశాడు. కానీ 5 ఇయర్స్ పిల్లలు, 5-6 ఇయర్స్ పిల్లలు అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, వీళ్ళకి అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. ఇవి చిన్న పిల్లలు ఆడే గేమ్స్ లాగా అనిపించింది వాళ్ళకి. ఇంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చినప్పుడు అప్పుడు అన్ని గేమ్స్ అసలు ఎలా ఆడారంటే అలా ఆడారు. ఇక్కడ పెద్దవాళ్ళందరూ కలిసి ఎదురుగా ఉన్న ఆ గేమ్కి చూస్ చేసుకొని వెళ్తున్నారు. నేనైతే వెళ్ళలేదు. పక్కనే ఉన్న ఒక గేమ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను నేను ఇంతకుముందు. సో నాకు తెలుసు ఇది చాలా డేంజరస్గా ఉంటుందని. అందుకే నేను ఎంత పిలిచినా నేను మాత్రం రాను, నేను చూసి మాత్రమే ఎంజాయ్ చేస్తాను. మీరు వెళ్ళొచ్చిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అని చెప్పాను.
దారుణంగా ఉంది. ఒక అమ్మాయి చూడు డాడీ పక్కన ఒక అమ్మాయి, ఆ అమ్మాయి బ్యా అంటుంది. డాడీ చెబుతా ఉన్నాడు. చూసారు కదా ఎంత డేంజరస్గా ఉందో. ఇంకా ఎక్కితే అంతే పని, అక్కడే గాల్లో ప్రాణాలు గాల్లోనే పోతాయి. నాకైతే మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళారు కదా, వచ్చిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పండి, ఎలా ఉంది, బాగుందా, మంచిగా ఎంజాయ్ చేశారా అని అడిగాను. వాళ్ళ రియాక్షన్ చూడండి. అలా ఉందంట వాళ్ళ ఎక్స్పీరియన్స్. చాలా భయపడిపోయారంట. అంతగానే తిప్పింది కదా అది, ఉల్టా పుల్టా బాగా తిప్పేసింది. తర్వాత ఇంకొక గేమ్కి వెళ్ళాము. షిప్లో నుంచి ఇలా ఒక రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది చిన్నది, వాటర్లోకి తీసుకెళ్తుంది అనమాట. అది కూడా చాలా బాగుంది. అది ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేశాను. అక్కడ ఫోటో కూడా తీశారనమాట, ఆటోమేటిక్గా ఫోటో అనేది తీశారు, అది కూడా తీసుకున్నాము. తర్వాత పిల్లలకి చిన్న చిన్న గేమ్స్ ఇలా రౌండ్గా కూర్చోపెట్టి పైకి తీసుకెళ్ళి, పెద్దవాళ్ళది ఎలా ఉంటుందో వీళ్ళకు కొద్దిగా చాలా ఈజీ గేమ్స్ అనమాట. ఇలాంటివి పెడితే బాగుండు మాకు అనిపించింది. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎందుకు అంత డేంజరస్గా పెట్టి పిల్లలకు చాలా ఈజీ చేశారనిపించింది. దీని తర్వాత ఒక స్పేస్ యానిమేషన్ లాగా ఉండే దానికి లోపలికి వెళ్ళామన్నమాట. ఇది చాలా బాగుంది. పోయినసారి కూడా నేను వెళ్ళానమాట. మా వారు పిల్లలు లోపలికి రాలేదు. ఇది వాళ్ళకి తెలియదు అనమాట. బాగుంటుంది నాన్న వెళ్దామంటే చాలాసేపు వెయిట్ చేయించారు. అక్కడ కింద నెంబర్స్ కూడా ఉంచి వాటి మీద నిలబడమని వెయిట్ చేయించారు అనమాట. కూడా డేంజరస్ ఏమో అనుకున్నారు. ఫస్ట్ చూశాక వాళ్ళ రియాక్షన్ చూడాలి. ఐ థింక్ చాలా బాగుందన్నారు. తర్వాత ఇంకా అంతలేకే లంచ్ టైం అయిపోయింది. అందరికీ బాగా ఆకలేసేస్తుంది. ఇంకెలాగో లంచ్ కూడా ఇంక్లూడ్ చేశారు కదా టికెట్లో. ఇంకా బఫేకి వెళ్ళి బాగా లంచ్ కుమ్మేసాము. చాలా బాగుంది, డెలిషియస్గా. చికెన్ బిర్యానీ, నాన్ వెజ్, వెజ్ మొత్తం ఐటమ్స్ పెట్టారు. చాలా బాగుంది. ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా తినేసి అక్కడి నుంచి ఇంకా త్వరగా బయలుదేరిపోయాము. ఇంకా తిన్నాం కదా, ఇంకా ఫుల్ ఎనర్జీ వస్తుంది. ఇంకా పిల్లలకి ఇంకా పరిగెడుతున్నారు ఇంకా ఈ గేమ్స్ కోసం. ఇప్పుడు వాటర్ గేమ్స్ కదా, వాటర్ గేమ్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా. ఇంకా మనం ఆగమన్నా కూడా ఆగరు. వాటర్ గేమ్ దగ్గర కొద్దిగా టైం బాగానే స్పెండ్ చేశారు పిల్లలు. పెద్దవాళ్ళు కూడా చాలా బాగా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. మొత్తం 2 ఉంటాయి. ఒకటేమో క్లోజ్డ్లో ఉందన్నమాట, అది వర్క్ నడుస్తున్నట్టుంది. ఇంకోటి ఓపెన్ చేశారు. ఇక్కడ చూసారా మా వారు కూడా ఒక చిన్న పిల్లాడిలాగా అయిపోయారు అక్కడికి వెళ్ళంగానే. అంత బాగా ఎంజాయ్ చేశారు. మా వారు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు వాళ్ళ ఫ్రెండ్తో కలిసి. ఇక్కడ వాటర్ ఫాల్ లాగా కూర్చోవడం, అక్కడ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ వీడియోలు తీస్తూ ఉన్నాను. ఇంకా అయిపోయింది టైం, వేరే గేమ్కి కూడా వెళ్దాము అని అంటున్నారనమాట. ఇంకాసేపు ఉందామని అంటున్నారు. ఇక్కడ పైనుంచి ఒక పెద్ద డ్రమ్లో నుంచి వాటర్ పడతాయి అనమాట. ఆ ఒక్క క్షణం కోసం ఒక 5 minutes వెయిట్ చేపించాను. ఇది ఒక్కటి రికార్డ్ చేద్దామని. చివరిగా అది ఇంకా పడేసరికి ఇంకా అక్కడి నుంచి ఇంకా అదొక్కటి రికార్డ్ చేసుకొని ఇంకా వెళ్ళిపోయాము నెక్స్ట్ గేమ్కి. నెక్స్ట్ గేమ్ అంటే అది రెయిన్ డ్యాన్స్ అనమాట. రెయిన్ డ్యాన్స్ ఏం లాభం, మాకెవరికి డ్యాన్స్ రాదు కదా. నేనైతే ఊరికే చూస్తూ నిలబడిపోయాను. నాకైతే డ్యాన్స్ రాదు. నెక్స్ట్ అయితే వేవ్ పూల్కి వెళ్ళాము. ఇక్కడ వేవ్స్ అనేవి ఆర్టిఫిషియల్గా జనరేట్ చేస్తుంటారనమాట. వేవ్స్ వస్తుంటాయి. ఇలా వస్తున్నప్పుడు అక్కడ ఎంజాయ్ చేస్తారు. ఇది వచ్చేసి స్మాల్ది, పక్కనే ఒక పెద్దది ఉంది. దాంట్లో పెద్దగా అది కూడా వర్కింగ్లో లేదనమాట. అది కూడా క్లోజ్ చేశారు. ఏంటో ఈసారి ఒకటి వర్కింగ్లో ఉంది, ఒకటి వర్కింగ్లో లేదు. పోయినసారి వచ్చినప్పుడు అన్నీ ఓపెన్ చేసి పెట్టారు. బట్ ఈసారి వచ్చేసి ఒకటి వర్కింగ్లో ఉండదు, అలా అయిపోయింది. ఇక్కడ కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. మా వాడు చూసారా, వాడికేమో స్విమ్మింగ్ చేద్దాం అనుకున్నాడు. అక్కడికి వెళ్ళేసరికి మునిగిపోతున్నాడు అన్నమాట. భయంతో వాళ్ళ అక్కనో వాళ్ళ డాడీనో ఎవరినొకరిని పట్టేసుకొని ఉంటున్నాడు. నాకు స్విమ్మింగ్ వచ్చు అని చేస్తున్నాడు. చివరికి చూసారా భయపడేసి పట్టేసుకున్నాడు. అంటే ఆ వేవ్స్కి స్విమ్ చేయడం కష్టం అనమాట. ఫాస్ట్గా వేవ్స్ వస్తున్నాయి కదా, ముక్కులోకి, కళ్ళల్లోకి, చెవులలోకి వాటర్ పోతున్నాయి. అందుకు వాడు భయపడిపోతున్నాడు. తర్వాత కాసేపు రిలాక్స్గా కూర్చున్నారు అందరూ. రిలాక్స్గా కూర్చొని ఒక 5 minutes ఒక 5 to 10 minutes అలా రిలాక్స్ కూర్చొని కొన్ని ఫోటోలు, వీడియోలు దిగాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్లో రివర్ అనమాట, లేజీ రివర్కి వెళ్ళాము. అక్కడ ఒక ట్యూబ్ ఇస్తారు. ఆ ట్యూబ్ మీద ఇలా పడుకొని అందరూ వెళ్తూ ఉంటారన్నమాట. ఒక రౌండ్ సర్కిల్లా ఉంటుంది. అక్కడి నుంచి
ఎండింగ్ వరకు ఇలా ట్రావెల్ చేస్తూ స్లోగా వస్తుంటారు. అందుకే దీనికి లేజీ రివర్ అని పెట్టారనమాట. ఇక్కడ కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఆ ట్యూబ్ ఇచ్చారనే కానీ ఆ ట్యూబ్లో ఒకళ్ళు కూడా ఉండలేదు. అందరూ ఒకళ్ళ ట్యూబ్ ఒకళ్ళు దుబ్బేసుకొని బాగా అల్లరి చేసి ఎంజాయ్ చేశారనమాట. మావాడైతే ట్యూబ్లో అసలు కూర్చోలేదు, ట్యూబ్ మీనేసుకొని కూర్చున్నాడు. ఆ ట్యూబ్ ఎంతసేపు కింద పడేయడం, దాన్ని నడుచుకుంటూ రావడం. ఎక్కువ లోతు లేదు, పిల్లలకి మ్యాక్సిమం నడుముల వరకు వస్తాయన్నమాట వాటర్. అందుకే బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. మధ్యలో వచ్చేసి ఇలా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ నేను మా వారు ఎక్కడ ట్యూబ్ వదిలేస్తే వేరే వేలో వెళ్ళిపోతుందనమాట. నేను అందుకే మా వారి ట్యూబ్ నేను పట్టుకొని, నా ట్యూబ్ మా వారు పట్టుకొని వెళ్తున్నాము. ఇక్కడ మధ్యలో వచ్చేసి పిచ్చుకలు గూడు పెట్టుకొని ఉన్నాయన్నమాట ఈ చెట్లకు. అవి తీస్తూ ఉన్నాను. చాలా బాగుంది. నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలా స్లోగా వెళ్ళిపోతున్నాము. వస్తున్నాయి కొద్దీ అక్కడ చిన్న వాటర్ ఫాల్ లాగా అనిపించింది. అక్కడ కూడా కొద్దిగా అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ మా వారు ఏం చేశారంటే ఆ వాటర్ ఫాల్ దగ్గరికి నన్ను తోసేసి అక్కడే గట్టిగా ట్యూబ్ని ఆపేశారనమాట. ఆ లోపు నేను మొత్తం తడిచిపోయాను. ఎంతసేపు వదిలేసేయండ్రా నాయన అన్న ఊరుకోలేదు. ఇంకా చివరికి ఇంకా మొత్తం తడిచిపోయిన తర్వాత అప్పుడు వదిలేసేసారు ఫన్నీగా. ఎలాగైతేనేమి బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా మస్తు ఈ లేజీ రివర్లో. ఇది బాగుంటుంది, కొద్దిగా రిలాక్స్గా అవ్వచ్చు, ఆ ట్యూబ్ మీద సరదాగా వెళ్ళొచ్చు. అదే ఫ్రెండ్స్ గ్రూప్గా వెళ్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు, అంత బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక 4 ఫ్లోర్స్ ఎక్కి అక్కడి నుంచి డైవ్ చేసుకుంటూ, అంటే అక్కడి నుంచి ఒక షీట్ ఇస్తారు, ఆ షీట్ మీద పడుకొని స్లైడ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇది కూడా నేను మా ఫ్రెండ్ పిల్లలు చేశాము. బట్ మా వారు రికార్డ్ చేయలేదు, అందుకే వేరే పిల్లలు చేస్తుంటే అది రికార్డ్ చేశాను. ఇలా ఉంటుందని. నెక్స్ట్ ఇంకా అయిపోయింది, వాటర్ గేమ్స్ అన్నీ అయిపోతే డ్రెస్ మార్చేసుకొని, డ్రెస్ తడిచిపోయింది కదా, మార్చేసుకొని నార్మల్ డ్రెస్సులు వేసేసుకొని ఇంకా చీకు అడ్వెంచర్ అనేది ఒక యానిమేషన్ మూవీ అనమాట. 3D గ్లాసెస్ ఇచ్చారు. అందరూ చూసారా ఎలా ఉన్నామో, గుడ్డోళ్ళలాగా ఉన్నాము. అంతలోకి ఇలా షూట్ చేసుకుంటున్నానో లేదో కరెంట్ పోయింది. ఇప్పుడు అచ్చం గుడ్డోళ్ళలాగే ఉన్నామనిపించింది. ఇంకా షో స్టార్ట్ అయింది. ఇది చాలా బాగుంది, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. రియల్గా వాటర్ పడటం, బబుల్స్ రావడం పక్క నుంచి వాళ్ళ ఎఫెక్ట్ అనేది బాగా ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత పక్కన ఇంకా వేరే గేమ్స్ కూడా వెళ్ళాము. ఇక్కడ చూసారా పైకి తీసుకొని వెళ్ళి ఎలా వదిలేస్తుందో, చాలా భయం వేసింది. అది చూడడానికి అంత భయంకరంగా ఉంది. వాళ్ళు ఎంత ధైర్యం, గుండె ధైర్యం పెట్టుకొని అది ఎక్కారా అనిపించింది. నాకైతే చాలా భయం. నెక్స్ట్ అయితే పిల్లలందరూ మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఇది ట్రై చేస్తామని అన్నారు. నేను మాత్రం ఎక్కడికి రాను, ఇక్కడ ఎదురుగా కూర్చొని వీడియో తీసుకుంటాను, రిలాక్స్గా నన్ను వదిలేయండ్రా బాబు అని చెప్పాను. నేనైతే ఎదురు కూర్చొని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళ మూమెంట్స్ నేను వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. బాగా ఎంజాయ్ చేయండి అని. అది చూసి అంత ఈజీ కాదు, గరగరా తిప్పేస్తుంది. నాకు ఇంకా అక్కడే వామిటింగ్ చేసుకుంటానేమో, ఫుల్గా తిన్నాం కదా, మొత్తం బయటకు వచ్చేసిద్దేమో అనుకున్నాను. అందుకే నేను వెళ్ళలేదు. వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. పిల్లల్ని మాత్రం మెచ్చుకోవాలి, ఈసారి చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా వాడైతే ఇక్కడ బుల్ కూడా ఎక్కేసి దాన్ని ఎలాగైనా 3 ఛాన్సెస్ ఇస్తారనమాట. 3 ఛాన్సెస్ లోపు పడకుండా ఇలా గట్టిగా పట్టుకుంటే వాళ్ళకి 100 రూపీస్ బ్యాక్ ఇస్తారు. పాప మావాడు అసలే బక్క బల్లిలాగా ఉన్నాడు, ఎమ్మటే పడిపోయాడు 3 టైమ్స్ కూడా. అతనే పాపం జాలి తలిచి ఇంకోసారి ఛాన్స్ ఇచ్చాడనమాట. ఇంకా తర్వాత మా ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు. ఇంకా లాస్ట్లో ఇది ఒక్కసారైనా వీడియో తీసుకుందాము అని వీడియో తీసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్యాటర్పిల్లర్ కేవ్స్ అని ఉన్నాయి, అక్కడికి కూడా వెళ్ళిపోయాము. అక్కడ కూడా ఒక రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది చిన్నది లోపల వైపు. దానికి కూడా నేను ఎక్కనన్నాను, ఎందుకంటే భయం వేసింది. ఎందుకో హైట్కి తీసుకెళ్ళి లోకి తీసుకెళ్తుంది కదా అని నేను ఎక్కనన్నాను. మా వారికి చిన్నగా కోపడ్డారు కూడా. బట్ నాకేమో భయంగా, అదొక టెన్షన్గా, చెమట పట్టేయడం, తలనొప్పి వచ్చేస్తుంది అవన్నీ ఎక్కుతుంటే. సో వద్దన్నాను నేనైతే. తర్వాత పిల్లలు చిన్న చిన్నవి ఇవి జీప్స్, ట్రైన్స్ అలాంటివి ఎక్కించారు. తర్వాత ఇలా ఇది కూడా ఒక పడవలాగా ఉంది, కాకపోతే ఇది రౌండ్గా తిరుగుతుంది, అన్ని వైపులకి 360 డిగ్రీస్లో తిరుగుతున్నట్టు అనిపించింది. అమ్మో ఇది కూడా మీరు ఎక్కండి మీరు ఏవైనా ఎంజాయ్ చేయండి, నేను మాత్రం చూస్తూ ఎంజాయ్ చేస్తానని చెప్పాను. నేను వండర్లాలో మొత్తం డేంజరస్వి, హార్ట్ అటాక్ తెప్పించే గేమ్సే తప్ప ఏవైనా నార్మల్గా ఉన్నాయా అనిపించింది. ఆ వాటర్ గేమ్స్ ఏదో కొద్దిగా నార్మల్గా ఉంటాయి కదా అనిపించింది. మిగతా అన్నీ కూడా పిల్లలకి ఓకే, పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి స్లో గేమ్సే అనిపించింది. ఇవన్నీ చూసుకొని బయటికి వచ్చాము. ఎలా ఉందని చెప్తే ఏం చెప్పాలి, లోపలంతా అంత సవ్యంగానే జరిగింది.
ఇప్పటికీ అన్ని గేమ్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. ఇంకా వెళ్ళిపోదామని బయటికి కూడా వచ్చేసాము. ఇంతకీ ఈ వీడియో మీరు నచ్చి ఎంజాయ్ చేసింటే సబ్స్క్రైబ్ టు రియల్లీ మామ్ లైఫ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.